1700 సంవత్సరాల క్రితం కేవ్స్ లో శివలింగం ఉండడం ఎప్పుడైనా చూసారా? బుద్ధిస్ట్ మెడిటేషన్ కేవ్స్ ని హిందూ టెంపుల్ గా ఎలా మార్చారో తెలుసా? హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది గోరడేశ్వర్ కేవ్స్ పార్ట్ 3. పార్ట్ 1 and 2 మిస్ అయితే గనక కామెంట్ లో లింక్ పెడతా, తప్పకుండా చెక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేస్ ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఈ కేవ్స్ ని 3rd and 4th సెంచరీ మధ్యలో నిర్మించారట. ఇక్కడ టోటల్ గా 9 మెడిటేషన్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్టోన్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం బుద్ధిస్ట్ మోంక్ దాపర్ కూతురు ఈ కేవ్స్ ని బిల్డ్ చేసి లార్డ్ బుద్ధకి డెడికేట్ చేశారని చెబుతారు. ఇవి మెయిన్లీ మెడిటేషన్ కోసం బిల్డ్ చేసిన కేవ్స్. వీటిని విహారాస్ అని కూడా పిలుస్తారు. ముందు ఇక్కడ చైత్య ఉండేది. చైత్య అంటే బుద్ధిస్ట్ పేరు హాల్ అని అర్థం. కానీ తర్వాత ఈ కేవ్స్ ని హిందూ టెంపుల్ గా కన్వర్ట్ చేశారు. అందుకే ఇప్పుడు ఇక్కడ మనం శివలింగాన్ని చూడొచ్చు. సో ఫ్రెండ్స్, హిస్టరీ, ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ వైబ్స్ అన్ని కలిసి ఒక పర్ఫెక్ట్ వీకెండ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మీరు పూణేకి విజిట్ అయితే డెఫినెట్ గా ఈ కేవ్స్ ని మాత్రం మిస్ చేయకండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ ట్రావెల్ అడ్వెంచర్ లో మళ్ళీ కలుసుకుందాం.